సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆశాలు ప్రధాన డిమాండ్లుగా ఈరోజు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించి పని భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకం ఏది కూడా ఈరోజు ఈ యొక్క ఆశాలకు వర్తింపు చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఈరోజు ఆశాలకు, మహిళలకు, మహిళా కార్మికులకు అన్న తమ్ముడని చెప్పుకుంటూనే ఈరోజు మహిళలందరికీ కుచ్చు టోపీ పెడతా ఉన్నాడు. అందువల్ల ఈ ముఖ్యమంత్రిని మేము సూటిగా అడుగుతున్నాం, మీరు జీతాలు పెంచరు, పని భారాన్ని తగ్గించరు, ఉద్యోగ భద్రత కల్పించరు, చోటా మోటా నాయకులతో బెదిరింపులు చేసి ఈరోజు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆశాలకు జీతాలు పెంచాలి, పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా కూడా ఆశాలకు వర్తింపు చేయాలి. సుప్రీంకోర్టులో 2022 జడ్జిమెంట్ ఇచ్చాం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, అంతవరకు కనీసం 26,000 ఇవ్వాలని. ఈ రోజుకి కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఈరోజు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రూపాయల వేతనం ఇస్తున్నారు, అది కానీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు గాను గుర్తించలేదు. కనీసం అసలు ఆశాలు గాను కార్మికులుగా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. ఆశాలు లేకపోతే పనే జరగదన్నది ఎవరికి తెలియడం లేదు. కింద స్థాయిలో మేము పని చేస్తున్నాం, కింద స్థాయిలో పని జరగలేదంటే పై స్థాయి వరకు అన్నీ ఆగిపోతుంది అనేది మాత్రం ఎవరికి ప్రభుత్వం దృష్టికి పోలేదు. ఎంత పోరాటాలు చేసినా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. జగన్ అన్నేమో చెప్పినాడు, రావడమే చెప్పినాడు ఆశాలకు 10,000 జీతం అని. కానీ ఆ 10,000 జీతము ఒక్కసారి మేము అటు తిరుపతికి డెలివరీ కేసులు తీసుకుని వెళ్తే కానీ ఒక నెలకి 2,000 అవుతా ఉంది. టీఏడిఏ లేవు, లెప్రసీ బకాయిలు లేవు, టీబీ కేసులకి ఏమి లేవు. కరోనాలో 6,000 రూపాయలు అలవెన్సులు ఇస్తానన్నారు, అది కానీ ఇవ్వలేదు. నాణ్యమైన యూనిఫామ్ ఇస్తానన్నారు, గోతంలాగా యూనిఫామ్లు ఇస్తున్నారు. అసలు మాకు ఆశాలుగా పట్టించుకోవడం, ఆశాలు అనేది కార్మికులుగాను గుర్తించలేదు, ప్రభుత్వ ఉద్యోగులుగాను గుర్తించలేదు. అసలు ఎందుకు మేము కింద స్థాయి వరకు పనిచేయాలా? అసలు మమ్మల్ని ఆశాలుగా ఎందుకు ఎన్నుకోవాలా? ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నాక ఒక ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.